హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నటువంటి టాపిక్ వచ్చేసి అస్సాంలో సడన్గా ఎందుకు ఈ అల్లర్లు జరుగుతున్నాయి. ఎందుకంటే ఇంకొక విషయం ఏంటంటే అస్సాంలో వెరీ సూన్ కొద్ది రోజులలోనే ఎలక్షన్స్ కూడా జరగబోతున్నాయి. మరి ఎలక్షన్ జరగబోతున్నటువంటి ఈ సందర్భంలో అస్సాంలో అల్లర్లు జరుగుతున్నటువంటి ప్రాంతం అండ్ మళ్ళీ కూడా 6th షెడ్యూల్ అనేటటువంటిది వార్తల్లోకి వచ్చింది. ఓకే, సో ఈ పర్టికులర్ టాపిక్ గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. మనం డీటెయిల్స్లోకి వెళ్ళే కన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నటువంటి హైలైట్స్ ఎంతో చూద్దాం. దాని తర్వాత యాజ్ యూజువల్గా సిలబస్ మ్యాపింగ్, దెన్ డీటెయిల్డ్ అనాలిసిస్లోకి మనం ప్రోగ్రెస్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఈ పర్టికులర్ టాపిక్ పేరు వచ్చేసి మనకి కార్బీ ఆంగ్లాంగ్ వైలెన్స్. ఓకే, కార్బీ ఆంగ్లాంగ్ అనేది ఒక ప్రాంతం ఎక్కడ అంటే అస్సాంలో. మనకి అస్సాం అనగానే గుర్తు రావాల్సింది రీసెంట్గా మనకి అస్సాంలో ఉన్నటువంటి మనకి కోర్స్ మనకి ఇప్పటికే ఆల్రెడీ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అస్సాంలో 2 ఉండి ఇంతకుముందు. ఓకే, కజీరంగా ఒకటి, దాంతోపాటు మనస్ ఒకటి, అండ్ రీసెంట్ లాస్ట్ 1 yearలో అస్సాం సంబంధించినటువంటి కొన్ని సమాధులకు కూడా ఓకే అహోమ్ డినాసిటీ వాళ్ళకి సంబంధించినటువంటి సమాధులకు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ స్టేటస్ వచ్చింది. అవేందో మీకు ఐడియా ఉంటే కనుక ఆన్సర్ ఏదని ట్రై చేయండి. ఓకే, సో దాంతోపాటు మరి ఈ వీడియోలో మనం అవుట్లైన్ డిస్కస్ చేయబోయేది కాంటెక్స్ట్, దాంతోపాటు అసలు ఇమ్మీడియట్గా ఈ వైలెన్స్ ఎందుకు జరిగింది, ట్రిగ్గర్ ఏంటి, అలానే ఇక్కడ యొక్క విలేజ్కి సంబంధించినటువంటి గ్రేజింగ్ రైట్స్ అని చెప్పేసి, అలానే మనకి ప్రొఫెషనల్ గ్రేజింగ్ రైట్స్ అని చెప్పేసి కొన్ని ల్యాండ్స్ ఉంటాయి అన్నమాట, అవేంటి, అలానే కార్బీ ఆంగ్లాంగ్ అండ్ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ అంటే, అండ్ 6th షెడ్యూల్ ప్రకారం అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ ఉండేటటువంటి పవర్స్ ఏ విధంగా ఉంటాయి, అండ్ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్లో ఎంతమంది సభ్యులు ఉంటారు, ఇందులో ఎంతమంది ఎలక్టెడ్ మెంబర్స్ ఉంటారు, ఎంతమంది నామినేటెడ్ మెంబర్స్ ఉంటారు, అండ్ నామినేటెడ్ మెంబర్స్ని ఎవరో నామినేట్ చేస్తారు అన్న డీటెయిల్స్ డిస్కస్ చేసిన తర్వాత ఫైనల్గా మనం కంక్లూజన్ డ్రా చేయడం జరుగుతుంది. ఓకే, ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ట్రైబల్ రైట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే కనుక జిఎస్ పేపర్ 1 కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ప్రొటెక్షన్, అలానే మనకి లోకల్ గవర్నమెంట్, దాంతోపాటు ఇంటర్నల్ సెక్యూరిటీ, లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి జిఎస్ పేపర్ 2 పాలిటీ అండ్ గవర్నెన్స్, అండ్ జిఎస్ పేపర్ 3 ఇంటర్నల్ సెక్యూరిటీ లైక్ మనకి ల్యాండ్ డిస్ప్యూట్స్ ఇన్ నార్త్ ఈస్ట్ రీజన్, ఇలాంటి విషయాలలో మనం జిఎస్ పేపర్ 3కి లింక్ చేసుకోవచ్చు. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సిలబస్ లింకేజ్. ఓకే, సో ఫస్ట్ కాంటెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇప్పుడు వైలెన్స్ ఎక్కడ జరుగుతుంది, అస్సాం. ఓకే, అస్సాంలో ఉన్నటువంటి ఏ ప్రాంతంలో, కార్బీ ఆంగ్లాంగ్ అనేటటువంటి డిస్టిక్లో. ఓకే, సో ఈ విలేజ్ ఇవన్నీ పక్కన పెడతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకి కార్బీ ఆంగ్లాంగ్ అనేటటువంటి రీజియన్లో. ఓకే, సో ఇక్కడ మనకి కార్బీ కమ్యూనిటీ ఉంటారు కాబట్టి ఇది దీనికి కార్బీ ఆంగ్లాంగ్ అనేటువంటి నేమ్ వచ్చింది. మెయిన్గా కార్బీ ఆంగ్లాంగ్, దాంతోపాటు వెస్ట్ కార్బీ ఆంగ్లాంగ్ ఈ ప్రాంతంలో మనకి ఒక వైలెన్స్ వల్ల, యాక్చువల్లీ వైలెన్స్ ఎందుకు జరిగిందంటే ఈ కార్బీ ఆంగ్లాంగ్ మీకు ఇవన్నీ విషయం మీకు అర్థం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాలో ఓకే, సో ఇండియాలో మనకి ఫెడరలిజం అనేది ఉంది. ఓకే, ఫెడరలిజంలో నేను మీ పొలిటికల్ సైన్స్లో చాలాసార్లు చెప్పాను, ఫెడరలిజంలో సిమెట్రిక్ ఫెడరలిజం ఉంటుంది, అసిమెట్రిక్ ఫెడరలిజం ఉంటుంది. సిమెట్రిక్ ఫెడరలిజం అంటే కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తుంది. అసిమెట్రిక్ ఫెడరలిజం అంటే కేంద్ర ప్రభుత్వం కొన్ని రాష్ట్రాలకు సమానంగా చూస్తుంది, కొన్ని రాష్ట్రాలని ప్రత్యేకంగా చూస్తుంది. ఇండియా సిమెట్రిక్ ఫెడరలిజం ఫాలో అవుతుందా, అసిమెట్రిక్ ఫెడరలిజం ఫాలో అవుతుందంటే ఇండియా ఫాలో అయ్యేది మనకి అసిమెట్రిక్ ఫెడరలిజం. ఓకే, ఇండియా ఫాలో అయ్యేది మనకి అసిమెట్రిక్ ఫెడరలిజం. అంటే ఇండియాలో కొన్ని స్టేట్స్ ఒకలా, ఇంకొన్ని స్టేట్స్ ఇంకోలా ట్రీట్ కాబడతాయి అన్నమాట. అంటే సో ఈ అసిమెట్రిక్ ఫెడరలిజంలో భాగంగా ఇండియాలో మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 244 ఓకే, ఆర్టికల్ 244లో మనకి ఆర్టికల్ 244 క్లాజ్ 1 ఇది మనకి షెడ్యూల్ 5 గురించి డీల్ చేస్తుంది. షెడ్యూల్ 5 అంటే ఏ రాష్ట్రంలోనైతే కనుక కొన్ని ప్రాంతాల్లో షెడ్యూల్ ట్రైబ్స్ నివసిస్తుంటారో ఆ ప్రాంతాలని ట్రైబల్ ఏరియాస్గా షెడ్యూల్డ్ ఏరియాస్గా గుర్తించి అక్కడ ప్రత్యేకంగా అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. దీన్ని మీరు జనరల్గా ఐటీడీఏ ఆఫీసర్ చూసుంటారు మీరు, ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ అథారిటీ భద్రాచలంలో కానీ, అలానే మనకి ఉట్నూరు, మహబూబాబాద్ ఇట్లాంటివి. మన ఇండియాలో మొత్తం ఆల్మోస్ట్ ఒక 10 స్టేట్స్ కవర్ అయితే షెడ్యూల్ 5 పరిధిలో. అలానే ఆర్టికల్ 244లో మనకి క్లాస్ 2 ఉంటుంది. ఆర్టికల్ 244 క్లాస్ 2 ఇదేంటంటే 6th షెడ్యూల్ గురించి డీల్ చేస్తుంది. 6th షెడ్యూల్. ఓకే, సో ఈ 6th షెడ్యూల్ అనేది మన ఇండియాలో 4 రాష్ట్రాలలో ఉంది. ఓకే, అస్సాం అండ్ మేఘాలయ,
త్రిపుర అండ్ మిజోరాం. ఈ 4 స్టేట్స్ మాత్రమే 6th షెడ్యూల్. రీసెంట్గా కొన్ని సందర్భాలలో నాగాలాండ్ వాళ్ళు, అలానే లడాక్ వాళ్ళు కూడా మమ్మల్ని 6th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 6th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయడం వల్ల వచ్చేటటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ 4 స్టేట్స్ ఏవైతే ఉన్నాయో 6th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయబడినటువంటి స్టేట్స్, ఇక్కడ ఒక కొత్త కాన్సెప్ట్ ఉంటుంది. అదేంటంటే అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ అని ఉంటాయి అన్నమాట. అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ ఏంటి మరి? అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ అంటే, అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ అంటే ఓకే, వీళ్ళకి లెజిస్లేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, లెజిస్లేచర్ అంటే చట్టాలు చేసుకునేటటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎగ్జిక్యూటివ్ చట్టాలను ఇంప్లిమెంట్ చేసుకునేటటువంటి విషయంలో కానీ, జుడిషియల్ అంటే చిన్న చిన్న క్రైమ్స్ విషయంలో కానీ, జుడిషియల్ విషయంలో కానీ వీళ్ళకి స్పెషల్ పవర్స్ ఉంటాయి. ఈ ప్రాంతానికి స్పెషల్ పవర్స్. ఎందుకు ఈ ప్రాంతాలకి స్పెషల్ పవర్స్ ఉంటాయి? ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ట్రైబల్ ఐడెంటిటీ వల్ల. సో కాబట్టి ఒక ప్రాంతము షెడ్యూల్ 5లో ఉండడం వల్ల ఎక్కువ అధికారాలు కలిగి ఉంటుందా, షెడ్యూల్ 6లో ఉండడం వల్ల ఎక్కువ అధికారాలు కలిగి ఉంటుందా అంటే షెడ్యూల్ 6. షెడ్యూల్ 5 అనేది ఒక రాష్ట్రంలో ఉన్న ఒక ప్రాంతాన్ని షెడ్యూల్ 5లో ఇంక్లూడ్ చేయొచ్చు. బట్ షెడ్యూల్ 6 అనేది రాష్ట్రానికి ఇచ్చేటటువంటి హోదా. ఆ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలు షెడ్యూల్ 6 పరిధిలో ఉంటాయి. కాకపోతే ఇక్కడ స్పెసిఫిక్గా స్టేట్ నేమ్ అనేది మనం ఇంక్లూడ్ చేస్తాం. దాంతోపాటు షెడ్యూల్ 6లో ఎక్కువ ప్రొటెక్షన్ ఉంటుంది. ఏ విధంగా అంటే ఇలా మనకి లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియల్ పవర్స్ అనేవి ఆ ప్రాంతంలో ఉంటాయి. అండ్ ప్రస్తుతం మన ఇండియాలో అస్సాంలో మనకి 3 అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ ఉన్నాయి. అలానే మనకి మేఘాలయాలో 3 ఉన్నాయి అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్, త్రిపురలో 1, మిజోరాంలో 3. ఓవరాల్గా మనకి అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ ఎన్ని ఉన్నాయంటే మనకి 10 ఉన్నాయి. అది నెక్స్ట్ కాన్సెప్ట్ మీద అర్థం చేసుకోవాలి. ఓకే, అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ అస్సాంలో మనకి 3 అండ్ మేఘాలయాలో 3, త్రిపురలో 1 అండ్ మిజోరాంలో 3. అస్సాంలో 3 ఉన్నాయన్నాను కదా అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్. ఈ 3లో వన్ ఆఫ్ ద అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ ఏంటంటే మనకి కార్బీ ఆంగ్లాంగ్ అటానమస్ కౌన్సిల్, ఇదన్నమాట KAAC. ఓకే, అస్సాంలో మనకి 3 అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ ఉన్నాయన్నాను కదా. ఈ 3 అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్లో ఒకనొక అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ పేరు ఏం పేరు? కార్బీ ఆంగ్లాంగ్ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్. దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. అంటే ఈ కార్బీ ఆంగ్లాంగ్ అనేది మనకి ఎందులో ఉంది? మనకి అటానమస్ కౌన్సిల్లో ఉంది. అటానమస్ కౌన్సిల్లో ఉందంటే మీనింగ్ ఏంది? వాళ్ళకి సపరేట్ స్పెషల్ రైట్స్ ఉంటున్నాయి. ఓకే, మరి ఈ సందర్భంలో వాళ్ళకి స్పెషల్ రైట్స్ ఉన్నప్పుడు వేరే వాళ్ళ అవుట్ సైడర్స్ వచ్చి వాళ్ళ ప్రాంతంలో సెటిల్ అవ్వకూడదు కదా. కాకపోతే సెటిల్ అయ్యారంట. కాబట్టి అవుట్ సైడర్స్ మా దగ్గర సెటిల్ అయ్యారు, వాళ్ళని మళ్ళీ మా ప్రాంతంలో నుంచి వాళ్ళని క్లియర్ చేసేంత మట్టికి, ఎవిక్టెడ్ అంటే వాళ్ళని పంపించేంత మట్టికి కూడా ఏం చేస్తామంటున్నారు వాళ్ళు? ఏం చేస్తున్నామంటున్నారు వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ యొక్క ఎవరైతే అవుట్ సైడర్స్ ఉన్నారో వాళ్ళని మా యొక్క ఈ ట్రైబల్ ల్యాండ్స్ నుంచి పంపివేయండి అని చెప్పేసి ఆల్మోస్ట్ ఒక 9 మంది అమర నిరాహార దీక్ష చేయడం జరిగింది, ఫాస్ట్ అండ్ టు డెత్. అందులో కొంతమందిని అరెస్ట్ చేశారు వాళ్ళ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో అని చెప్పేసి. దానివల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు వైలెంట్గా రియాక్ట్ అవ్వడం అండ్ వాళ్ళకి ఉన్న పోలీసులకు మధ్యలో క్లాష్ జరగడం, ఇందులో అన్ఫార్చునేట్గా 2 చనిపోవడం, దానివల్ల అక్కడ ఉన్నటువంటి అస్సాం గవర్నమెంట్ ఇంటర్నెట్ షట్ డౌన్, ఇవన్నీ కూడా జరిగినాయి అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం మొత్తం మాట్లాడుకుంటుంది ఈ యొక్క కార్బీ ఆంగ్లాంగ్ అటానమస్ కౌన్సిల్. ఓకే, ఈ కార్బీ ఆంగ్లాంగ్ అటానమస్ కౌన్సిల్లో మనకి కార్బీ ఆంగ్లాంగ్ అనేది ఒక ప్రాంతం, దాంతోపాటు వెస్ట్ కార్బీ ఆంగ్లాంగ్ అనేది ఇంకో ప్రాంతం. ఇక్కడ కర్ఫ్యూ విధించారు, 2 చనిపోయారు. ట్రైబల్ రైట్స్ అంటే అవుట్ సైడర్స్ని వాళ్ళని తొలగించాలని చెప్పేసి ఎవిక్షన్ ఆఫ్ అవుట్ సైడర్స్. ఎవరి అవుట్ సైడర్స్? ఎస్పెషల్లీ అవుట్ సైడర్స్ మనకి ఇక్కడ బీహారీస్, బెంగాలీస్ అండ్ నేపాలీస్, వీళ్ళు అవుట్ సైడర్స్, వీళ్ళని తీసేయాలని చెప్పేసి. మరి అవుట్ సైడర్స్ ఏ ప్రాంతాలను ఆక్రమించారంటే కనుక విలేజ్ గ్రేజింగ్ రిజర్వ్స్, దాంతోపాటు ప్రొఫెషనల్ గ్రేజింగ్ రిజర్వ్. విలేజ్ గ్రేజింగ్ రిజర్వ్ అంటే ఏదైతే గ్రేజింగ్ ల్యాండ్స్ ఏవైతే ఉంటాయంటే మనకి పశువులు మేత కోసం ఉండేటటువంటి కామన్ ఉంటుంది కదా, విలేజ్కి సంబంధించిందని విలేజ్ గ్రేజింగ్ రిజర్వ్ అంటారు. అదే ప్రొఫెషనల్ గ్రేజింగ్ రిజర్వ్ అంటే ప్రొఫెషనల్, కొంతమంది ప్రొఫెషనల్గా అంటే వాళ్ళు పశువులు పెంచుకుంటుంటారు మన దగ్గర మనకి. సో గొల్ల, కురుమ ఉన్నట్టు అక్కడ వాళ్లకు డెడికేటెడ్గా ఇచ్చినటువంటి ల్యాండ్స్ అనమాట. వాటిలో వేరే ప్రాంతం వాళ్ళు వచ్చిన వాళ్ళు, ఇందాక చెప్పినట్టు బీహారీ, బెంగాలీ వాళ్ళు వచ్చి సెటిల్ అయ్యారు, వాళ్ళని పంపించి వేయండి అని చెప్పేసి జరుగుతున్నటువంటి ప్రొటెస్ట్లో వాళ్ళని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత వచ్చినటువంటి క్లాష్ వల్ల ఇప్పుడు ఇదంతా కూడా జరిగిందని మనం చెప్పొచ్చు. ఓకేనా. సో ప్రొఫెషనల్ గ్రేజింగ్ రిజర్వ్స్ అండ్ విలేజ్ గ్రేజింగ్ రిజర్వ్స్, ఇవి వీళ్ళకి బ్రిటిష్ యొక్క టైం నుంచి కూడా
ఈ యొక్క ల్యాండ్ పాలసీ అనేది ఉందన్నమాట. బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి కూడా ఈ ల్యాండ్ పాలసీ ఉంది. అండ్ ఈ ల్యాండ్ అనేది డెడికేటెడ్గా ట్రైబల్ పీపుల్కి సో ఇస్తున్నారన్నమాట. ఇది కొత్తగా వచ్చినటువంటిది కాదు. బట్ వీళ్ళు ఈ సెటిలర్స్ వీళ్ళు ఏమంటున్నారంటే, మేము ఇక్కడ చాలా రోజుల నుంచి సెటిల్ అయి ఉన్నాం కదా, కాబట్టి మమ్మల్ని కూడా ఇక్కడ పర్మనెంట్గా ఉండే విధంగా మాకు హక్కులు ఇవ్వండి అని చెప్పేసి. యాక్చువల్లీ మీరు చూసినట్టయితే కనుక మనకి హైదరాబాద్ అనేది ఆంధ్ర రాష్ట్రంతో విలీనమైనప్పుడు జెంటిల్మెన్ అగ్రిమెంట్లో మీకు యొక్క అంటే ఆంధ్ర నుంచి ఎవరైనా ప్రాంతం వాళ్ళు ఇక్కడ అగ్రికల్చర్ ల్యాండ్ లాంటిది కొనకూడదు అని చెప్పేసి కొన్ని అగ్రిమెంట్స్ పెట్టుకున్నారు, మీకు గుర్తుంటే కనుక జెంటిల్మెన్ అగ్రిమెంట్లో. సో అలాంటిదే ఇక్కడ కూడా వీళ్ళకి ఇచ్చినటువంటి ప్రొటెక్షన్. కాకపోతే ఇది వైలేట్ అయింది. ఎప్పుడైతే కనుక కొంతమందికి ఉన్నటువంటి హక్కులు వైలేట్ అవుతాయో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇట్లాంటి ఉద్యమాలు కానీ వైలెన్స్ కానీ వస్తుంటుంది. ఓకే, సరే. మనకి ఇక్కడ ట్రైబల్ రైట్స్కి దాంతోపాటు సెటిలర్స్ రైట్స్కి మధ్య జరుగుతున్నటువంటి కాన్ఫ్లిక్ట్ అనమాట. కార్బీ యాంగ్లాంగ్ అనేది మనకి ఆల్రెడీ చెప్పాను. కార్బీ యాంగ్లాంగ్ అటానమస్ కౌన్సిల్ పరిధిలోకి వస్తుంది. అండ్ ఈ అటానమస్ కౌన్సిల్ జనరల్గా ఏమేం కవర్ చేస్తాయి చెప్తాను, మనం డిస్కస్ చేద్దాం. అటానమస్ కౌన్సిల్స్కి ఏమేం పవర్స్ ఉంటాయని చెప్పాను. లెజిస్లేచర్ పవర్స్, ఎగ్జిక్యూటివ్ పవర్స్, జ్యుడిషియరీ పవర్స్ ఉంటాయని చెప్పాను. ఇన్ కేస్ మన ఇండియాలో యూనిఫామ్ సివిల్ కోడ్ వచ్చినా కూడా ఆ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఈ అటానమస్ కౌన్సిల్స్ విషయంలో అప్లై కాదు. ఎందుకంటే అటానమస్ కౌన్సిల్స్లో మనకి ఎక్కువగా ట్రైబల్స్ ఉంటారు కాబట్టి ట్రైబల్స్కి మళ్ళీ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది అప్లై చేయాలన్నమాట. ఎందుకంటే వాళ్ళకి సంబంధించినటువంటి కస్టమరీ రైట్స్ అంటే వాళ్ళు తరతరాలుగా వాళ్ళు ఫాలో అవుతున్నటువంటి కొన్ని రైట్స్, కొన్ని సంప్రదాయాలు ఉంటాయి కదా, వాటిని యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది డిస్టర్బ్ చేయకుండా ఉంటుందని చెప్పేసి ఆల్రెడీ గవర్నమెంట్ ప్రామిస్ చేసింది. మనం మాట్లాడుకున్నాం ఆర్టికల్ 244 క్లాస్ 2 ప్రకారం అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం వీటికి ఈ యొక్క అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ అనేటువంటి హోదా ఇవ్వడం జరిగింది. అండ్ ఈ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ ఏ రాష్ట్రాలలోనైతే ఉంటాయో అంటే 6th షెడ్యూల్లో ఉన్నటువంటి 4 రాష్ట్రాలకి స్పెషల్ ఫండింగ్ కూడా ఇస్తామని చెప్పేసి ఆర్టికల్ 275 క్లాజ్ 1లో ఉంటుంది. ఆర్టికల్ 275 క్లాజ్ 1 ఏం చెప్తుంది మనకి, గ్రాంట్స్, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి గ్రాంట్స్ గురించి చెప్తుంది. ఓకే, అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ జనరల్గా ఇవి మనకి అటానమస్ బాడీస్. దాంతోపాటు ఈ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ అనేవి ఒక డిస్ట్రిక్ట్నైనా కవర్ చేయొచ్చు లేదా మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్నైనా కవర్ చేయొచ్చు. ఒకవేళ మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్లో ట్రైబ్స్ ఉన్నట్టయితే కనుక అది మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్ని కవర్ చేసే విధంగా అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ని గవర్నర్ ఏర్పాటు చేయొచ్చు అన్నమాట. ఓకే, దాంతోపాటు ఈ యొక్క అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్కి రీజనల్ కౌన్సిల్ అని ఉంటుంది. కాకపోతే ఈ మధ్యలో మనం అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ అండ్ రీజనల్ కౌన్సిల్ రెండింటిని కూడా ఇంటర్చేంజబుల్గానే వాడుతున్నాం వర్డ్ అనేది. కాబట్టి ఇక్కడ మీరు ఓన్లీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అటానమస్ కౌన్సిల్స్ లేదా అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ ఇవి రెండు కూడా సేమ్. ఎన్ని ఉన్నాయి, 10 ఉన్నాయని చెప్పేసి. ఈ యొక్క అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్లో జనరల్గా 30 మెంబర్స్ ఉంటారు. ఈ 30 మెంబర్స్లో 25 మెంబర్స్ని మనకు అక్కడ ఉన్నటువంటి 26 మెంబర్స్ని అక్కడ ఉన్నటువంటి ట్రైబల్స్ ఎన్నుకుంటారు. ఇంకొక 4 గవర్నర్ నామినేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇలా ఎన్నుకోబడేటువంటి సభ్యులు జనరల్గా 5 years పాటు అధికారంలో ఉంటారు. గవర్నర్ చేత నామినేటెడ్ కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా సరే గవర్నర్ తీసేయచ్చు. ఇక్కడ గవర్నర్ తీసేయచ్చు అంటే మీనింగ్ ఏంది, ప్రభుత్వం యొక్క సలహా మేరకు గవర్నర్ తీసేయచ్చు అని చెప్పేసి. ఇప్పటివరకు ఇండియాలో మనకి ఎన్ని అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ నేను చెప్పాను, 10 అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్. ఇందులో మనకి అస్సాంలో కానీ, మేఘాలయలో కానీ, మిజోరాంలో కానీ 3 ఈచ్ ఉన్నాయి. త్రిపురలో మనకి 1 అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ ఉంది. ఓకే, సరే. మనకి అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్కి ఇందాక చెప్పినట్టు మీకు లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ పవర్స్ ఉంటాయన్నా కదా. లెజిస్లేచర్ పవర్స్ అంటే ఇవి ఏ విషయాలపైన చట్టాలు చేయొచ్చు. బాగా గుర్తుపెట్టుకోండి, అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ ఎక్కడెక్కడనైతే కనుక అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్గా డిక్లేర్ అయిందో అక్కడ డైరెక్ట్గా పార్లమెంట్ లాస్ అనేది అప్లై అవ్వవు. అలానే డైరెక్ట్గా స్టేట్ లాస్ కూడా అప్లై అవ్వవు. కాబట్టి పార్లమెంట్ చేసినటువంటి లాస్ కానీ స్టేట్ లాస్ కానీ మాడిఫై చేసి ఇక్కడ అప్లై చేయబడతాయి అన్నమాట. సో కాబట్టి ఈ యొక్క లాస్ ఎస్పెషల్లీ ల్యాండ్, ఫారెస్ట్, అలానే షిఫ్టింగ్ కల్టివేషన్కి, కెనాల్ వాటర్, విలేజ్ అడ్మినిస్ట్రేషన్, మ్యారేజ్, డివోర్స్, సోషల్ కస్టమ్స్ ఇట్లాంటివన్నీ కూడా వీళ్ళ కోసం ప్రత్యేకంగా లాస్ చేసుకోవచ్చు. అలా చేసుకున్నటువంటి లా అనేది ఈ ప్రాంతంలో మాత్రమే అప్లై అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా దాని గవర్నర్ అనుమతి అనేది ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది అనమాట. అలానే పార్లమెంట్ కానీ స్టేట్ లెజిస్లేచర్ కానీ చేసినటువంటి చట్టాలు మాడిఫికేషన్ చేసుకొని ఈ ప్రాంతాలలో అప్లై చేసుకోవచ్చు వీళ్ళు. ఓకే, అలానే ఎగ్జిక్యూటివ్ పవర్స్ బాగా గుర్తుపెట్టుకోండి. అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ అయినంత మాత్రాన ఇవి సెపరేట్ స్టేట్ అన్నట్టు కాదు. విత్ ఇన్ ద స్టేట్ ఎగ్జిక్యూటివ్ పవర్లోనే ఉంటాయి. అంటే విత్ ఇన్ ద స్టేట్లోనే, కాకపోతే వేరే ప్రాంతాలతో కంపేర్ చేసినప్పుడు వీటికి అటానమీ ఎక్కువ ఉంటుందన్నమాట. మరి ఎలాంటి ఎగ్జిక్యూటివ్ విషయాల్లో వీళ్ళకి అటానమస్ పవర్స్ ఉంటాయి. లైక్ ప్రైమరీ స్కూల్ని ఎలా నిర్వహించాలి, అలానే స్కూళ్ళలో ప్రైమరీ స్కూళ్ళల్లో ఎట్లాంటి మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఎలాంటి లాంగ్వేజ్లో ఉండాలి, అలానే రోడ్స్ మెయింటైన్ చేయడం, హాస్పిటల్స్, వాటర్ వేస్, ఫిషరీస్ ఇట్లాంటివి మెయింటైన్ చేసే విషయంలో ఎగ్జిక్యూటివ్ పవర్స్ వీళ్ళకి అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ ఉంటాయి. అలానే జ్యుడిషియరీ పవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళకి ప్రత్యేకమైనటువంటి కోర్ట్స్ ఉంటాయి. అండ్ వీళ్ళు ప్రత్యేకమైనటువంటి విధానాల ద్వారా వీళ్ళు శిక్షలు విధించుకోవచ్చు. కాకపోతే ఇన్ కేస్
ఒకవేళ ఏదైనా ఉరి శిక్షకు సంబంధించింది కానీ లేదా ఏదైనా మనకు శిక్ష 5 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉందనుకోండి, అట్లాంటి విషయాలలో ఆ కేసులు హైకోర్టుకు సుప్రీంకోర్టుకు పంపించాల్సి ఉంటుంది. లేకపోయినట్టయితే కనుక ఇక్కడ ఉన్నటువంటి విలేజ్ కోర్ట్స్ కానీ ఓకే, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కానీ డీల్ చేస్తాయి. దాని తర్వాత హైకోర్టు సుప్రీంకోర్టుకి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, ఎక్సెప్షన్ మాత్రం మనం ఇందాక డిస్కస్ చేసినట్టు ఏదైనా సరే 5 years అంతకన్నా ఎక్కువ శిక్ష పడేటటువంటి కేసులు కానీ లేదా డెత్ పెనాల్టీకి సంబంధించిన కేసులు అవి మాత్రం హైకోర్టు సుప్రీంకోర్టు మాత్రమే డీల్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ వీటికి సంబంధించి అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ సంబంధించి గవర్నర్కు ఉండేటటువంటి అధికారాలు ఏంది. గవర్నర్ ఏం చేయొచ్చు అంటే కొత్తగా అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ని క్రియేట్ చేయొచ్చు. ఓకే, రాష్ట్రాల యొక్క డిమాండ్ని బట్టి. అలానే అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ యొక్క పేర్లు మార్చడం, వాటి యొక్క బౌండరీలు మార్చడం, అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్లో ఏదైనా పక్క ఉన్నటువంటి ప్రాంతాన్ని కలపడం, ఉన్నటువంటి ప్రాంతాలను తీసేయడం, ఇవన్నీ కూడా గవర్నరు కోర్స్ కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకి గవర్నర్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ అస్సాం విషయంలో గవర్నర్కి ఎక్కువగా అధికారాలు ఉంటుంటాయి. ఓకే, పార్లమెంట్కి సంబంధించిన చట్టాలైనా సరే, రాష్ట్రానికి సంబంధించిన చట్టాల విషయంలోనే సరే. అదే మనకి మిగతా ఉన్నటువంటి మేఘాలయ, త్రిపుర, మిజోరాం విషయంలో మనకి పార్లమెంట్కి సంబంధించిన విషయాలలో ప్రెసిడెంట్కి, అలానే స్టేట్కి సంబంధించిన విషయాలలో గవర్నర్కి యొక్క డైరెక్షన్స్ అనేవి అవసరం ఉంటాయి అన్నమాట. అస్సాం మాత్రం గవర్నర్ డైరెక్షన్స్ ఉంటే సరిపోతుంది, పార్లమెంట్ అలానే స్టేట్కి సంబంధించినటువంటి చట్టాల అమలు విషయంలో. ఓకే, ఫైనల్గా కన్క్లూజన్ ఏంటంటే ఈ యొక్క కార్బీ యాంగ్లాంగ్ వైలెన్స్ అనేది దేన్ని తెలియజేస్తుంది? ఈ యొక్క బ్యాలెన్స్ బిట్వీన్ ద ట్రెడిషనల్ ట్రైబల్ రైట్స్, అలానే మనకి ఈ యొక్క డెమోగ్రఫిక్ ప్రెషర్ అంటే ఈ యొక్క సెటిలర్ వల్ల వచ్చేటటువంటి ఇబ్బంది, ఈ వీళ్ళ 2 గ్రూప్స్ల మధ్యలో వచ్చినటువంటి కాన్ఫ్లిక్ట్ని ఇది తెలియజేస్తుంది. అయినప్పటికీ 6th షెడ్యూల్ అనేది ఒక పవర్ఫుల్ కాన్స్టిట్యూషనల్ టూల్గా ఇప్పటివరకు ఉన్నటువంటి ట్రైబల్స్ రైట్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది. బట్ స్టిల్ అందులో కొన్ని గ్యాప్స్ ఉన్నాయి వాటి యొక్క ఇంప్లిమెంటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కాబట్టి సో ఒక సెన్సిటివ్ గవర్నెన్స్ ద్వారా, ఇంక్లూజివ్ సొల్యూషన్ ద్వారా మనం ఇట్లాంటి కాన్ఫ్లిక్ట్స్ని మనము ఫ్యూచర్లో ప్రివెంట్ చేయగలుగుతాం. సో ఇలాంటి చర్యలు తీసుకోవడం ద్వారా మనం ట్రైబల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడమే కాకుండా పెరుగుతున్నటువంటి డెమోగ్రఫిక్ ప్రెషర్ అంటే ఇట్లాంటి మైగ్రెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇష్యూని కూడా మనం అడ్రస్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇది ఇప్పటికి టాపిక్ అన్నమాట. దీనికి సంబంధించి MCQ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, పాజ్ తీసుకొని జాగ్రత్తగా క్వశ్చన్ విని అండ్ స్టేట్మెంట్ చదవండి. With reference to 6th schedule areas and autonomous district council, consider the following statements. Autonomous district council సంబంధించి ఈ 3 స్టేట్మెంట్స్లలో ఎన్ని స్టేట్మెంట్స్ రైట్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ అనేవి 6th షెడ్యూల్లో ఉంటాయి. అండ్ ఇవి కంప్లీట్గా వీటి వల్ల ఈ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ అనేవి కంప్లీట్గా ఈ యొక్క స్టేట్ యొక్క ఎగ్జిక్యూటివ్ అథారిటీ బయట ఉంటాయి అంటున్నారు. అంటే స్టేట్ పరిధిలో ఇవి ఉండవు, ఇవి స్టేట్కి సంబంధం లేదు, స్టేట్ గవర్నమెంట్కి సంబంధం లేదు, ఇవి కంప్లీట్గా స్టేట్ గవర్నమెంట్ యొక్క అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉంటాయి అంటున్నారు. ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్, డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ ఏవైతే ఉంటాయో ఇవి ల్యాండ్ అండ్ ఫారెస్ట్ అండ్ ఇట్లాంటి విషయాలలో అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ లా చేయొచ్చు, కాకపోతే అవి ఎవరి అప్రూవల్ అవసరం ఉంటుంది అంటున్నారు? గవర్నర్ అప్రూవల్ అవసరం ఉంటుంది అంటున్నారు. అలానే విలేజ్ గ్రేజింగ్ రిజర్వ్స్, దాంతోపాటు ప్రొఫెషనల్ గ్రేజింగ్ రిజర్వ్స్, ఈ ల్యాండ్ కేటగిరీ అనేవి ఆల్మోస్ట్ ఆల్ ఇవి మనకి బ్రిటిష్ టైంలో నుంచి కూడా ఈ ల్యాండ్ కేటగరైజేషన్ ఉంది అంటున్నారు. మరి 3 స్టేట్మెంట్స్ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసి ఇందులో ఎన్ని కరెక్టో ఆన్సర్ అయ్యారని ట్రై చేయండి. మెయిన్స్ క్వశ్చన్, ఈ యొక్క కార్బీ యాంగ్లాంగ్ ఉన్నటువంటి రీసెంట్ వైలెన్స్ అనేది ట్రైబల్ అటానమీ, దాంతోపాటు ఈ యొక్క 6th షెడ్యూల్లో లా అండ్ ఆర్డర్ వీటి విషయాల్లో జరుగుతున్నటువంటి టెన్షన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. దీన్ని మరి క్రిటికల్లీ ఎగ్జామిన్ ద రోల్ ఆఫ్ 6th షెడ్యూల్ ఇన్ అడ్రసింగ్ ద ట్రైబల్ ల్యాండ్ రైట్స్ వైల్ మేనేజింగ్ కంపీటింగ్ క్లెయిమ్ ఆఫ్ సెటిలర్స్. అంటే ట్రైబల్ ల్యాండ్ రైట్స్ని మేనేజ్ చేస్తూ సెటిలర్స్ యొక్క రైట్స్ని ఎలా బ్యాలెన్స్ చేస్తుంది 6th షెడ్యూల్, దీన్ని క్రిటికల్గా ఎగ్జామిన్ చేయండి అని ఈ యొక్క మెయిన్స్ క్వశ్చన్ అనమాట. సరే, మనం వీడియో చివరికి వచ్చేసాం కాబట్టి ఈ వీడియోలో మెయిన్గా మనం డిస్కస్ చేసినటువంటి విషయం ఏంటంటే కార్బీ యాంగ్లాంగ్ వైలెన్స్. ఈ సందర్భంలో ఫెడరలిజం, సిమెట్రిక్ ఫెడరలిజం, అసిమెట్రిక్ ఫెడరలిజం, దాంతోపాటు ఆర్టికల్ 244 క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 1 షెడ్యూల్ 5, క్లాస్ 2 షెడ్యూల్ 6. షెడ్యూల్ 6లో 4 రాష్ట్రాలు, ఇందులో మనకి అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ 10 ఉంటాయి. ఈ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్లో వన్ ఆఫ్ ద అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ అనేది మనకి కార్బీ యాంగ్లాంగ్ అటానమస్ కౌన్సిల్. ఈ యొక్క అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్కి ఉండేటటువంటి లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియల్ పవర్స్ని మనం డిస్కస్ చేసాం. అలానే అస్సాం విషయంలో గవర్నర్కు ఉండే పవర్స్, మేఘాలయ, త్రిపుర, మిజోరాం విషయంలో ప్రెసిడెంట్ అండ్ గవర్నర్స్కి ఉండే పవర్స్, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇది స్టూడెంట్స్ ఈ పర్టికులర్ టాపిక్ సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. ఐ హోప్ ఈ వీడియో అనేది మీ ప్రిపరేషన్కి యూస్ఫుల్గా ఉంటుందనుకుంటున్నాను, వాల్యుయేషన్గా ఉంది అనుకుంటున్నాను. అలా ఉంటే కనుక మీ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే మీరు లైక్ చేసినట్టయితే కనుక ఆబ్వియస్లీ మన కంటెంట్ రీచ్ ఇంప్రూవ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అండ్ రేపటి వీడియోకి మీరు ఏమైనా టాపిక్ సజెషన్స్ ఇవ్వాలన్నా డెఫినెట్గా సజెషన్స్ ఇవ్వండి. ఐ ట్రై టు టేక్ దోస్ సజెషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.